హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. ఇది థాంక్స్ గివింగ్ రోజు నేను డిన్నర్ కి ఒక ఫ్యామిలీని అయితే ఇన్వైట్ చేశాను. దానికి సంబంధించిన వీడియో అయితే ఇది. అది ఎవరు అనేది తెలియాలి అంటే వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకే తెలుస్తుంది. అలానే డిన్నర్ కోసం మెనూ ఏం చేస్తున్నాను అనేది. నేను ముందైతే ఇలా ఏం చేద్దాము అని అనుకోలేదు. ఫ్రిడ్జ్ లో ఏమున్నాయి అనేది చూసి ఇంకా దాన్ని బట్టి ఏమన్నా స్పెషల్ గా చేద్దాము అని అయితే అనుకుంటున్నాను. రెగ్యులర్ గా చేసేలాగా కాకుండా చూసేద్దాం వచ్చేయండి. మన ఫుడ్ నే ప్రిపేర్ చేసిన ఆనియన్, గ్రీన్ చిల్లీ, అలానే టమాటా అవన్నీ కట్ చేస్తాం కదా. ఇప్పుడు ప్రెసెంట్ అయితే అవి కట్ చేస్తూ ఉన్నాను. ఇంకా మీకు గుర్తొచ్చింది, మిమ్మల్ని డిన్నర్ కి ఇన్వైట్ చేస్తే బాగుండేది అనిపించింది. కానీ అందరినీ ఇన్వైట్ చేయలేము కాబట్టి ఇంకా దానికోసం అయితే ఏడుస్తున్నాను. జోక్స్ ఏ పార్ట్. ఇంకా ఆనియన్స్ కట్ చేస్తుంటే ఇలా వాటర్ అయితే వచ్చేసాయి. ఇక కొంచెం సేపు గ్యాప్ ఇచ్చేసి ఇంకా దాని తర్వాత అయితే నేను కట్ చేయడం అయితే స్టార్ట్ చేసాను. రెసిపీస్ చూస్తూ మీ అందరూ ఇంట్లో ట్రై చేసి మీరు ఇంట్లో ట్రై చేశారా లేదా అనేది మీరైతే కింద కామెంట్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు మీ అందరూ. ఇప్పుడైతే నేను బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా దానికోసము ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ మొత్తం హీట్ అయ్యే లోపల ఆల్ స్పైసెస్ అవన్నీ ఇంకా రిమైనింగ్ ఆనియన్, గ్రీన్ చిల్లీ, టమాటా అదంతా అయితే ముందే కట్ చేసేసాను కదా. ఇంకా అవన్నీ అయితే యాడ్ చేస్తున్నాను. మనము ఏది నాన్ వెజ్ చేస్తున్నా ముందు అయితే ఇలా పుదీనా అలాంటివి వేసుకున్నాము అంటే ఇంకా నాన్ వెజ్ స్మెల్ అయితే రాకుండా ఉంటుంది. నేను చాలా వీడియోస్ లో ఇదైతే షేర్ చేసుకున్నాను. నా వీడియోస్ కొత్తగా చూస్తున్నారు అంటే వాళ్ళ కోసం అయితే ఇది షేర్ చేసుకుంటున్నాను. బిర్యానీలోకి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆల్ స్పైసెస్ అయితే యాడ్ చేశాను. మీ దగ్గర ఉన్నవి మాత్రం యాడ్ చేసుకోండి. లేవు అని ఏం ఫీల్ అవ్వద్దు. మనం ఎలాగో మసాలా అది యాడ్ చేస్తాం కాబట్టి ఇంకా దాంట్లో అయితే ఉంటుంది. ఉన్న స్పైసెస్ అన్ని అయితే యాడ్ చేసుకున్నాను నా దగ్గర. అవి యాడ్ చేసి అవన్నీ ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశాను. అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసి ఇంకా రెగ్యులర్ గా ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేశాను. అది కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకా టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటా యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. టమాటా అదంతా మగ్గిన తర్వాత మనం అయితే స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందాము. ధనియా పొడి, గరం మసాలా, అలానే కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకొని మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం బిగ్ సైజ్ ఉంటే బిగ్ సైజ్ యాడ్ చేసుకోండి. మరి వెరీ స్మాల్ సైజ్ కాకుండా కొంచెం స్మాల్ సైజ్ లో ఉండేలాగా అయితే చూసుకోండి. వెరీ స్మాల్ సైజ్ ఎందుకన్నానంటే అది చికెన్ కుక్ అయ్యే లోపల స్మాష్ అయిపోతుంది. వెరీ స్మాల్ సైజ్ ఉంటే అది కొంచెం స్మాల్ సైజ్ ఉన్నా పర్లేదు. ఇంకా కుదరలేదు మాకు అనుకునే వాళ్ళు కొంచెం స్మాల్ సైజ్ ఉన్నా పర్లేదు. మరి వెరీ స్మాల్ సైజ్ అయితే తీసుకోకండి. చికెన్ లెగ్స్ అవన్నీ అయితే సపరేట్ గా తెచ్చుకున్నాము. అడిగి మరీ తెచ్చుకున్నాము. ఏదన్నా ఫ్రై లాగా చేసుకుందాము అని ఇంకా బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ వస్తున్నారు అని. ఇది నేను ఒక షార్ట్ వీడియోలో ముందే షేర్ చేసుకున్నాను. దీని గురించి ఒక ఫ్రెండ్ దగ్గర తెలుసుకున్నాను అని. ఫ్రెండ్ అయితే ఇలాగా జస్ట్ కుక్కర్ లో పెట్టేసి ఇది చికెన్ ని ఫ్రై చేసుకుంటారు. ఇంకా వాటర్ అయితే పడబోస్తాడు. అదేదో చికెన్ వాటర్ ని మనము రైస్ లో యాడ్ చేసేసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది కదా అనుకొని ఇంకా అప్పటి నుంచి నేను ఇలాగా ఫ్రై చేసినప్పుడు వాటర్ మిగులుతాయి కదా, ఆ వాటర్ ని రైస్ లో యాడ్ చేసుకొని కుక్ చేసుకోవడం అలా చేస్తూ ఉన్నాను ఇప్పటి వరకు. షార్ట్ వీడియో పెట్టి చాలా డేస్ అయిపోతుంది. చాలా డేస్ కాదు, మంత్స్ కూడా అయిపోయింది అనుకుంటా. ఇప్పుడు అయితే కుదిరింది నాకు ఇలా రెసిపీ షేర్ చేసుకోవడం మీ అందరితోటి. ఇప్పుడు ఈ రెసిపీ చూసి మీరు అందరు ఇంట్లో అయితే ట్రై చేయండి. ఒకవేళ ఇది కుక్కర్ లో కుక్ చేసుకునే వాళ్ళు ఒక 3 విజిల్స్ అయితే కుక్ చేసుకొని ఇంకా ప్రెజర్ పోయేంత వరకు అంతే వదిలేయండి. ఇలా నాలాగా కుక్ చేస్తున్నారు అంటే ఒక చికెన్ ఒక 70% 80% కుక్ అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకొని వాటర్ కూల్ అయ్యేంత వరకు వదిలేయండి. అది 90% అలా అవుతుంది. దాని తర్వాత మనము ఇలాగా చికెన్ ని ఫ్రై చేసుకోవడము, కుక్ చేసుకోవడం, బిర్యానీ రైస్ చేసుకోవడము
అలా చేయొచ్చు. లిడ్ క్లోజ్ చేసి హై ఫ్లేమ్ లో ఒకసారి చికెన్ వాటర్ అదంతా వేసాం కదా, అవంతా కుక్ చేసుకోండి. ఒక బాయిల్ వచ్చిన తర్వాత సాల్ట్, కారము అదంతా కరెక్ట్ గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఆ వాటర్ కి కరెక్ట్ టేస్ట్ ఉంది. ఇంకా తర్వాత మనం చికెన్ లో ఎలానో కారం వేస్తాం కాబట్టి ఆ స్పైస్ అయితే సరిపోతుంది. అది చూసుకోండి. ఆ గ్యాప్ లో తర్వాత ఇంకా మధ్య మధ్యలో కలుపుకుంటూ అలా కుక్ చేసుకోండి. ఇంకా చికెన్ ఏం చేస్తామో ఏదన్నా స్వీట్ ఉంటే బాగుంటుంది అనిపించింది. ఇంకా దానికోసం సాబుదానా అయితే నానబెట్టాను పాయసం చేద్దాము అని. అలానే బిర్యానీ అంటే ఇంకా డ్రై గా ఉంటుంది. ఆ రైస్ లోకి ఏం లేకుండా ఒక పీస్ మాత్రమే ఏం తింటారు చికెన్ పీసెస్. చికెన్ షేర్వా అయితే చేశాను. అది ఉంటే కొంచెం మీరు కలుపుకొని ఇంకా చికెన్ పీస్ తింటూ అలా తింటారు అని. నేను రెగ్యులర్ గా చేసేటప్పుడు కొంచెం స్పైస్ ఎక్కువే చేస్తాను. ఇప్పుడు వచ్చే వాళ్ళలో 2 years కిడ్ వాడు తినేలాగా ఉండాలి కానీ స్పైస్ తక్కువ యాడ్ చేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ చికెన్ ని సపరేట్ చేసి పెట్టాం కదా, ఇంకా ఆ వాటర్ ని ముందే 1 kg రైస్ ని అయితే తీసుకున్నాను. రైస్ లోకి ఈ వాటర్ ని యాడ్ చేసుకొని మనకి 1 గ్లాస్ కి 1.5 గ్లాస్ వాటర్ మెజర్మెంట్ తో అయితే ఇంకా రైస్ లో వాటర్ యాడ్ చేసేసుకొని ఇంకా రిమైనింగ్ వాటర్ ఇవి సరిపోలేదు అనుకున్న వాళ్ళు ట్యాప్ వాటర్ అయితే యాడ్ చేసేసుకొని అదైతే కుకింగ్ కి పెట్టు. ఇంకా అది రైస్ కుక్ అయ్యే లోపల మనం చికెన్ ని తీసి పెట్టుకున్నాం కదా వాటర్ లో కుక్ చేసుకుంది, ఇంకా పాన్ లో గీ యాడ్ చేసుకొని, కుదిరితే గీ యాడ్ చేసుకోండి, లేదు అన్న వాళ్ళు జస్ట్ ఆయిల్ యాడ్ చేసేసుకొని దాంట్లో ఆనియన్, గ్రీన్ చిల్లీ యాడ్ చేసి ముందుగా కుక్ చేసుకున్నాం కదా ఆ చికెన్ యాడ్ చేసి స్పైస్ కి తగ్గట్లు ధనియా పౌడర్, గరం మసాలా, అలానే చికెన్ మసాలా ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఇంకా లో ఫ్లేమ్ లో అయితే ఒక 2-3 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. ఈ మసాలా అదంతా కుక్ అయ్యేంత వరకు. అది మసాలా కుక్ అయిన తర్వాత ఇంకా హై ఫ్లేమ్ లో అయితే మొత్తం రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ముందుగా చెప్పాను కదా రైస్ మొత్తం వాటర్ యాడ్ చేసేసుకొని ఇంకా రైస్ లో ముందు సిలాంత్ర కట్ చేసుకున్నాం కదా ఆ సిలాంత్ర యాడ్ చేసేసి ఇంకా రైస్ అయితే పెట్టేసుకున్నాము అంటే మొత్తం అన్ని అయిపోతున్నాయి. ఇంకా నాకు పాయసం చేయడం మాత్రమే మిగిలింది పెండింగ్. ఆ పాయసం కూడా చేసేద్దాము అనుకున్నాను. మీ అందరికి తెలిసిందే ఇంట్లో 4 to 7 పవర్ ఏం యూజ్ చేయము అనేది. అది ఎందుకు అనేది ముందే ఒక షార్ట్ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఇంకా దానికోసం అయితే వాళ్ళు 5 కలా వస్తామన్నారు అని ఇంకా పాయసం ఇప్పుడే ప్రిపేర్ చేసేస్తున్నాను. అంటే వచ్చిన తర్వాత వాళ్ళు వెయిట్ చేయలేరు కదా, మళ్ళీ వచ్చిన తర్వాత పాయసం చేస్తాను ఉండండి అంటే బాగోదు కదా, అందుకని ఇప్పుడే ప్రిపేర్ చేసేస్తున్నాను. 2 కి అలాగా ప్రిపేర్ చేసేస్తున్నాను. ప్రిపేర్ చేసేసి పెట్టేస్తాను పక్కన. ఇంకా వాళ్ళు వచ్చాక కుకింగ్ పెట్టుకోకుండా ఇంకా వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. చికెన్ అయితే మంచిగా రోస్ట్ అయిపోయింది. ఇంకా మనం ముందుగా గీ యాడ్ చేసుకున్నాం కదా, అదే కాక లాస్ట్ లో కొంచెం గీ యాడ్ చేసి సిలాంధ్ర యాడ్ చేసి ఒక 2 మినిట్స్ అంతే వదిలేయండి. అది స్మెల్ గానీ తినేటప్పుడు ఆ ఫ్లేవర్ గానీ చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది. మీరు ఒకసారి ఎప్పుడైనా ఫ్రై చేసినప్పుడు ఒకసారి ఇలాగా ట్రై చేయండి. చికెన్ కుక్ అయ్యే గ్యాప్ లో ఇంకా రైస్ కూడా అయితే అయిపోయింది చేయడము. రైస్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా ప్రెషర్ అంతా తీసేసి ఇంకా మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేస్తున్నాను. చూసారా రైస్ ఎంత పొడి పొడిగా ఉందో. ఇంకా ఫ్రెండ్స్ అయితే అడుగుతూ ఉంటారు అసలు నువ్వు రైస్ ఎలా ప్రిపేర్ చేస్తావు ఇంత పొడి పొడిగా వచ్చింది అని అడుగుతూ ఉంటారు. నేను ఏమి పెద్దగా ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయడము, ఆయిల్ యాడ్ చేయడం గానీ అలా ఏం చేయను. ఈ బిర్యానీలో ఆయిల్ అయితే ఉంటుందేమో గానీ నార్మల్ రైస్ చేసినా నా రైస్ ఇలానే ఉంటుంది పొడి పొడిలాడుతూ అంత బాగా వస్తుంది. నేను రైస్ ప్రిపేర్ చేసినప్పుడు ఇది మనకి ఏం లేదు, జస్ట్ ఒకసారి మిక్స్ చేసేసుకొని రైస్ కుక్ అయిన తర్వాత దాన్ని లిడ్ క్లోజ్ చేసి అంతే వదిలేయండి, పొడి పొడిగా ఉంటుంది. రైస్ మొత్తం రెడీ అయిపోయింది. చికెన్ రెడీ అయిపోయింది. చికెన్ ఫ్రై చేసాం కదా అది రెడీ అయిపోయింది. బిర్యానీ అయితే ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది. ముందుగా చికెన్ షేర్వా అయితే చేశాను అని ముందే చెప్పాను. అది ప్రెజర్ కి అంతే వదిలేశాను. అది చికెన్ షేర్వా కూడా రెడీ అయిపోయింది. కాపు గ్యాప్ లో పాయసం అయితే ఇంకా స్టార్ట్ చేశాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దాము నాన్ వెజ్ అంతా చేయడం అయిపోయిన తర్వాత అని ఇంకా అది అయితే చేయకుండా అంతే వదిలేశాను. ఇది చేయడం అయిపోయింది కదా, ఇంకా ఇప్పుడు పాయసం అయితే చేద్దాము. పాయసం ఎలా చేయాలి అనేది అందరికి తెలిసే ఉంటుంది. కానీ నేను ఇప్పుడు ఎలా చేస్తున్నాను అనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను. నేను సావధానం ముందే ఒక 1 hour ముందే నానబెట్టాను కాబట్టి ఇలా డైరెక్ట్ మిల్క్ 1:1 రేషియోలో మిల్క్, వాటర్ అదంతా యాడ్ చేసుకున్నాను. ఆ 1 కప్ సావధానాకి 4 cups వాటర్, మిల్క్ అలాగా తీసుకున్నాను. మిల్క్ వాటర్ అయితే 1:1 రేషియోలో అలా తీసుకున్నాను. 1 cup మిల్క్, 1 cup వాటర్ అలాగా. ముందైతే సేమియాని ముందే అయితే ఇలాగా గీలో రోస్ట్ చేసేసుకొని అదే పాన్ లో వాటర్, మిల్క్ అదంతా యాడ్ చేసి బాయిల్ అయిన తర్వాత సాబుదానా యాడ్ చేశాను. అది ఒక 1 టైం పొంగు వచ్చిన తర్వాత ఇంకా సాబుదానా అయితే కుక్ అయిపోయింది. ఒక 80% అలాగా. ఇంకా సేమియా ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసి ఒక 2-3 మినిట్స్ కుక్ చేసాము అంటే ఇంకా పాయసం అయితే రెడీ అయిపోతుంది. అంత సింపుల్ గా ఉంటుంది. మనం సాబుదానాన్ని ముందే నానబెట్టి
చేద్దాము అంటే, ఒకవేళ లేదు డైరెక్ట్ గా చేసేయాలి అప్పటికప్పుడు అనుకున్న వాళ్ళు సాబుదానాలో కొంచెం ఘీ యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. దాన్ని ఒక 1:3 రేషియోలో వాటర్ 1 కప్ సాబుదానా తీసుకుంటే ఒక 3 కప్స్ వాటర్ తీసుకొని ఇంకా సాబుదానాన్ని మంచిగా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత సేమియా అదంతా యాడ్ చేసుకొని అది కూడా కుక్ అయిన తర్వాత మిల్క్ ని సపరేట్ గా బాయిల్ చేసుకొని ఇంకా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇదంతా కుక్ అయ్యాక మనం షుగర్ అదంతా ఉంటుంది కదా, మన షుగర్ కావాలంటే షుగర్, జాగరీ కావాలంటే జాగరీ, ఎంత కావాలి మన టేస్ట్ కి తగ్గట్లు చూసుకొని అది కూడా మొత్తం మిక్స్ చేసేసుకొని ఇంకా వేరే పాన్ లో ఘీ యాడ్ చేసుకొని దాంట్లో ఇవి డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఫ్రై చేసుకొని యాడ్ చేసుకున్నాము అంటే పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇంకా వాళ్ళు వచ్చారు ఫ్రెండ్స్, వాళ్ళందరినీ తిని వెళ్ళిపోయిన తర్వాత గిఫ్ట్స్ తెచ్చారు. వచ్చినప్పుడు కుదిరితే రికార్డ్ చేద్దాము అనుకున్నాను కానీ కుదరలేదు. ఇంకా వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత అయితే ఈ 2-3 డేస్ తర్వాత ఇది రికార్డ్ చేసింది. వాళ్ళు వచ్చినప్పుడు రాగానే అయితే వాళ్ళు 5 కి అయితే రాలేదు, 7 కి అలా వచ్చారు. వచ్చినప్పుడే ఇంకా కూల్ డ్రింక్ అలా ఇచ్చాను. ఇచ్చి తాగిన తర్వాత కొంచెంసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా వెళ్ళే కొంచెంసేపటి ముందు అయితే ఇంకా ఫుడ్ అది తిన్నారు. తిన్న తర్వాత ఒక 5-10 మినిట్స్ కి ఇంకా పాయసం ప్రిపేర్ చేశాం కదా, అది ఇచ్చాను. అది కూడా తినేసి బాగా నచ్చింది, చాలా బాగా చేసావు, ఎన్ని ఇయర్స్ నుంచి ఫుడ్ ప్రిపేర్ చేయడమో అంటే ఫుడ్ చేస్తున్నావు, అంత బాగా వచ్చింది అన్నారు. నేను ఎన్ని ఇయర్స్ నుంచో చేయలేదు, నేను యుఎస్ కి వచ్చిన తర్వాతే కుకింగ్ అనేది నేర్చుకొని చేశాను అన్నాను. అవునా అని అయితే షాక్ అయింది ఆంటీ. అయితే ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ అలానే వాళ్ళ సన్ వాళ్ళ డాగ్ వీళ్ళందరూ అయితే వచ్చారు. వాళ్ళందరూ వచ్చి తిని వెళ్ళిపోయారు. అంత బాగా ఎంజాయ్ చేశారు, టైం స్పెండ్ చేసాము. అంత బాగా నాకైతే చాలా బాగా అనిపించింది ఒక ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అంటే. పెద్దవాళ్ళతో టైం స్పెండ్ చేస్తే కొంచెం ఆ ఫీలింగే వేరు ఉంటుంది కదా, అలా అయితే అనిపించింది. అందరూ బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఈ వీడియోని మీరు బిర్యానీ అయితే ట్రై చేయడం అయితే మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.